బోనాలు అమ్మవారిని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా తెలంగాణలో భక్తులు ఎక్కువగా జరుపుకుంటారు. రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు. ఆషాఢమాసంలో ఈ పండుగ మొదలవుతుంది. ఈ పండుగ 1వ రోజు మరియు చివరి రోజుల్లో ఎల్లమ్మ అనే దేవతను ప్రత్యేకంగా పూజించి వారి కోరికలను అమ్మ తీరుస్తుంది అనే నమ్మకంతో నిష్టగా జరుపుకుంటారు. బోనము అనగా అమ్మవారికి సమర్పించే నైవేద్యం అని అర్థం. ఈ ప్రసాదాన్ని అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం వేసి ప్రసాదాన్ని మట్టి లేదా రాగి పాత్రల్లో తయారు చేస్తారు. ఈ బోనాల కుండను వేపరెమ్మలతో, పసుపు, కుంకుమలతో అలంకరించి దానిని తలపై పెట్టుకుని గుడికి తీసుకుని వెళ్ళటం ఆచారంగా వస్తోంది. ఈ బోనాలను తీసుకుని వెళ్ళేటప్పుడు డప్పులతో అట్టహాసంగా, ఆనందంగా అమ్మవారి గుడికి వెళతారు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాళమ్మ, పోలేరమ్మ, మారెమ్మ అనే పేర్లు కలిగిన అమ్మవారి గుళ్లను దీపాలతో, తోరణాలతో, పూలతో, వేపమండలతో, మామిడి ఆకులతో చాలా అందంగా గుళ్లను అలంకరిస్తారు. ఈ ఆషాఢమాసంలో అమ్మవారు తన పుట్టింటికి వెళతారని భక్తుల నమ్మకం. అందుకే భక్తులు, ముఖ్యంగా ఆడవారు, అమ్మవారిని తన కూతురుగా భావించి తన కూతురు వారి ఇంటికి వచ్చింది అనే భావనతో, నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో, ప్రేమాభిమానాలతో బోనాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా బోనాన్ని ఊరడి అంటారు. దీనిని ఊరడి పండుగగా పిలుస్తారు. ఈ ఊరడి పండుగనే తర్వాతి కాలంలో బోనాల పండుగగా మారింది. బోనాలను తలమీద పెట్టుకుని తీసుకువెళ్తున్న ఆడవారిని అమ్మవారు ఆవహిస్తారని భక్తుల విశ్వాసం. అందుకనే ఈ ఆడవారి పాదాలపై పక్కనున్నవారు నీటిని పోస్తూ ఉంటారు. ఈ బోనాల పండుగ గోల్కొండ కోటలో ఉన్న గోల్కొండ ఎల్లమ్మ ఆలయం దగ్గర మొదలుపెట్టి సికింద్రాబాదులో ఉజ్జయిని మహంకాళి ఆలయము, బల్కంపేటలోని ఎల్లమ్మ దేవాలయం మీదుగా ఓల్డ్ సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.